గుడ్ ఈవినింగ్ అండి. ఈ ఈవినింగ్ సందర్భంగా అది ఒక ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏంటంటే, ఒకటి మల్టీ నెట్వర్క్ డిజిటల్ స్కామ్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో బీట్ చౌక్ అదేవిధంగా రేన్ బజార్ పోలీస్ స్టేషన్లో 2 కేసులు బుక్ అవటం, దాంట్లో మొత్తం 12 మంది విక్టిమ్స్ మమ్మల్ని ఆన్లైన్ ద్వారా మేము మోసపోయినామని చెప్పని వాళ్ళు ఇచ్చిన పిటిషన్తోని అది మా గౌరవ డీసీపీ సార్ మాకు రిఫర్ చేయటం, దాన్ని బేస్ చేసుకొని మా మా ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఏవైతే ఉండో ఎస్హెచ్ఓ మీర్చో కానీ లేదా డిఐ రేన్ బజార్ వాళ్ళ టీంతో డెప్త్గా దాన్ని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఇమీడియట్గా దాని మీద కేసు రిజిస్టర్ చేసి ఎవరైతే ఈ విక్టిమ్ని మోసం చేసి వాళ్ళ ద్వారా ఈ అమౌంట్ ఏదైతుందో మొత్తం 30,000 ముందు ఈ విక్టిమ్స్ ఇన్నోసెంట్ పబ్లిక్ని, అంటే అమాయకమైన పబ్లిక్ని వాళ్ళని ఆన్లైన్ ద్వారా ఈ రీల్స్ తర్వాత ఇవన్నీ మీకు చూపిస్తారు కూడా. ఈ రీల్స్తోని పబ్లిక్ని అట్రాక్ట్ చేయటం, అమాయకులైన పబ్లిక్ని అట్రాక్ట్ చేసి వాళ్ళని వాళ్ళ ఆఫీస్ వరకు వాళ్ళని రప్పించి వాళ్ళతోని ఫస్ట్ మెంబర్షిప్గా దాంట్లో జాయిన్ కావాలంటే 200 రూపాయలతోని వాళ్ళు స్టార్ట్ చేసి 200 రూపాయలు కలిసి మెంబర్షిప్ ఇస్తారు. దానికి వాళ్ళకు ఐడి కార్డు ఇస్తారు. ఐడి కార్డు తర్వాత మళ్ళీ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ తర్వాత 30,000 అమౌంట్ యాక్చువల్గా ఆన్లైన్లో పే చేయాల్సి వస్తుంది. పే చేసిన తర్వాత ఈ యొక్క ప్రోడక్ట్ ఏదైతుందో ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ అని దాని పేరు, కంపెనీ పేరు, అది ఆ ప్రొడక్ట్స్ పేరు అది ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్. అవి బాంబే నుంచి వస్తాయి. బాంబే నుంచి అక్కడ నుంచి బేగంపేటలో వాళ్ళది తెలంగాణ స్టేట్ సంబంధించినటువంటి వాళ్ళ ఆఫీస్ ఇక్కడ ఉంది. దాని తర్వాత అక్కడ నుంచి వాళ్ళకి మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారానే మీరు ఎక్కడ కూడా తినవలసింది. ఈ ప్రోడక్ట్స్ మీరు దాన్ని సేల్ చేస్తే దాదాపు 60%, 80%, 90% మీకు లాభాలు వస్తాయని చెప్పి వాళ్ళందరినీ చీట్ చేసి ఈ విధంగా ఒకళ్ళు ముగ్గురిని ఐదుగురు 7 అట్లా మెంబర్షిప్ చేస్తూ ఉంటే దాని ద్వారా 3% స్టార్ట్ అయ్యి కమిషన్ 3%, 6%, 8% కమిషన్తో ఇట్లా మీరు లాభ పొందొచ్చు అని చెప్పి అమాయకమైన ప్రజల్ని మోసం చేస్తూ వాళ్ళందరినీ ఈ యొక్క ఉచ్చులోకి, ఈ యొక్క ట్రాప్లోకి వాళ్ళని లాగిన తర్వాత వాళ్ళు ఏంటంటే సరే వాళ్ళందరూ స్వచ్ఛందంగా వీళ్ళ యొక్క మాటలకి వాళ్ళు పడిపోయి వాళ్ళు చెప్పినటువంటి అమౌంట్ 30,000 అంటే ఒక్కొక్క పర్సన్ 30,000 అమౌంట్ పే చేసిన తర్వాత ఆ యొక్క ప్రోడక్ట్స్ కోసం దే ఆర్ వెయిటింగ్. దానికన్నా ముందు ఏంటంటే ప్రోడక్ట్ వచ్చేలోకి మీ అందరికీ ట్రైనింగ్ ఉంటుందని చెప్పి కర్మన్ ఘాట్లో ఒక ఆఫీస్ ఉంది వాళ్ళది. ఒక ఆఫీస్ వాళ్ళు ఓపెన్ చేసినారు. దాంట్లో A1 ఎవరైతే ఉన్నారో మహమ్మద్ అక్రమ్ అని చెప్పి, ఎలియాస్ అక్రమ్, ఆయన కర్మన్ ఘాట్లో దాదాపు 16 క్యాబిన్స్తో ఉన్నటువంటి ఒక పెద్ద ఆఫీస్ ఓపెన్ చేసి పబ్లిక్ ఎవరైతే దాంట్లో మెంబర్షిప్ జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ అక్కడ వాళ్ళందరికీ ట్రైనింగ్ లాగా ఇచ్చేసి ఈలోగా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ప్రోడక్ట్ సంబంధించినట్టు అమౌంట్ ప్రొడక్ట్స్ వస్తూ ఉంటాయని చెప్పిన తర్వాత వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్నారు. దాని తర్వాత అప్పటి నుంచి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ ప్రోడక్ట్ రావట్లేదు. తర్వాత మళ్ళీ దాని సందర్భించింది ఏంటి, వీళ్ళు డౌట్స్ వస్తే వీళ్ళు ఫోన్ చేస్తుంటే వీళ్ళు రెస్పాండ్ కావట్లేదు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా వాళ్ళు రెస్పాండ్ కావడం, తర్వాత మళ్ళీ ఈ పబ్లిక్ ఎవరైతే మోసపోయినారో వాళ్ళందరూ కర్మన్ ఘాట్ ఆఫీసర్ పోతే కూడా వాళ్ళు ప్రాపర్గా వాళ్ళు రెస్పాండ్ కాకపోవడం, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు విసిగి వేసారి వాళ్ళు పోలీస్ని ఆశ్రయించడం జరిగింది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము 2 కేసులు మనం బుక్ చేసినాము. రేన్ బజారు, మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ మొత్తం మీద 12 మంది విక్టిమ్స్ ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకొని మేము దాని మీద ఈ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇమీడియట్గా టీమ్స్ ఫామ్ చేసి ప్రస్తుతానికి ఇమీడియట్గా మాకు 2 పర్సన్స్ మాకు దొరికినారు. దాంట్లో మహమ్మద్ అక్రమ్, ఎలియాస్ అక్రమ్, తర్వాత నుమాన్ రజా అని చెప్పి ఈ 2 పర్సన్స్ మాకు ఆ స్పాట్లో వాళ్ళు దొరికిన తర్వాత వాళ్ళ ఇంట్రాగేషన్లో వాళ్ళు క్లియర్ కట్గా వాళ్ళు యాక్సెప్ట్ చేసినారు. సార్ యాక్చువల్గా మేము ఇట్లా చేసినామని చెప్పి. దీని తర్వాత ఇంకెవరెవరు ఉన్నారని చెప్పి ఆ రిమైనింగ్ పేరు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఏంటంటే ఇప్పుడు వీళ్ళు దొరికిన తర్వాత మాకు వితిన్ 24 అవర్స్లోనే వీళ్ళని ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి ఇప్పుడు అడిబొరిగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం మన కారణం అదే. అందుకని చెప్పి ఇప్పుడు వాళ్ళని మీ ముందే వాళ్ళు ఏమేమి చీట్ చేశారో అవన్నీ మీ ముందు మాకు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే బెంజ్ కార్ కూడా ఒకటి ఉంది. దాంట్లో వాళ్ళు ఏంటంటే వాళ్ళు కన్ఫెషన్లో క్లియర్ కట్గా ఒప్పుకున్నారు. అంటే పబ్లిక్ ఇచ్చినటువంటి అమౌంట్తోనే మేము ఈ బెంజ్ కారు అది ఆన్లైన్ తీసుకోవడం జరిగిందండి. దాంతోపాటు ఏంటంటే 4 సెల్ ఫోన్లు, ఒక 2 ఐప్యాడ్లు, తర్వాత మళ్ళీ
ఏదైతే మన ప్రొడక్ట్ సంబంధించినటువంటి మెటీరియల్ మొత్తం మీరు చూడటం జరిగింది. అవన్నీ మీ ముందే ఆల్రెడీ మీకు మీ ముందే క్లియర్ కట్గా వాళ్ళని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే దీని తర్వాత వాళ్ళు ఇచ్చిన కన్ఫెషన్ దాన్ని బేస్ చేసుకుని ఇంకా రిమైనింగ్ దీంట్లో ఎంతమంది ఉన్నారో అది మొత్తం ఇన్వెస్టిగేషన్ ఎవరు వస్తూ ఉంటుందో మొత్తాన్ని అందరు ఖచ్చితంగా వాళ్ళని కూడా వాళ్ళని అప్రయాణ్ చేస్తాము. వాళ్ళని కూడా ఖచ్చితంగా వాళ్ళని డిమాండ్ చేస్తాం. ఎందుకంటే దీంట్లో రిక్వెస్ట్ ఏంటంటే పబ్లిక్కి, అమాయకమైన పబ్లిక్ ఎప్పుడైనా కానీ అమాయకం ఉన్న వాళ్ళని జస్ట్ ఎస్పెషల్లీ 18 to 25 years మధ్యన వాళ్ళని చూసి వాళ్ళు టార్గెట్ చేసి వాళ్ళ యొక్క ఉచ్చులోకి లాగటం, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఈజీగా దాంట్లో ట్రాప్లో వస్తున్నారు. అయితే దీంట్లో వాళ్ళు పంపించినటువంటి ఏదైతే రీల్స్ ఉన్నాయో ఆ రీల్స్ కూడా మీరు ఆన్లైన్ చూడొచ్చు కూడా. ఫర్ ఎవరు లివింగ్ ప్రొడక్ట్స్ అని చెప్పి అది మీ దాంట్లో కొడితే కూడా వస్తుంది అది. సో దీన్ని బేస్ చేసుకొని అమాయకమైన ప్రజలకి వాళ్ళు ట్రాప్ చేసేసి హ్యూజ్ అమౌంట్ వాళ్ళు దాన్ని కలెక్ట్ చేయటం, దాని ద్వారా తర్వాత వాళ్ళు దానికి ప్రాపర్ రెస్పాండ్ కాకపోవడం. దీని ద్వారా ఏంటంటే అమాయకమైన ప్రజలు చాలా మోసపోతారు. కాబట్టి మా పోలీస్ తరఫు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఇట్లాంటి దాంట్లో మాత్రం ఉచ్చులు మాత్రం పడొద్దండి. ఏ చిన్నదైనా కూడా పోలీసు వారిని సంప్రదించి పోలీసు వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళ గైడ్లైన్స్ ప్రాపర్గా మీరు ఫాలో అప్ అయితే ఎందుకంటే మీరు ఎవరు కూడా ఇంత భారీ ఎత్తున అమౌంట్ మీరు ఇది లాస్ అయ్యే అవకాశం కానివ్వండి, దాంతోపాటు మన మానసికమైన ఇబ్బంది. ఎందుకంటే ఇప్పుడు మాకు వచ్చిన కంప్లైంట్స్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే అది వాస్తవం ఇబ్బందికరంగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడి వాళ్ళు 30,000 వాళ్ళు కడుతుంటే దాని తర్వాత వాళ్ళు ఏంటంటే అన్ని అప్పులు చేసి తర్వాత ఇంట్రెస్ట్ తీసుకొచ్చేసి సార్ మేము కట్టాం సార్ అని చెప్పడం. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్టిగేషన్ ఇంకా డెప్త్గా వెళ్ళాలని చెప్పి మా గౌరవ డీసీపీ సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము నెక్స్ట్ ఏదైతే ఉన్నాయో ప్రస్తుతం ఏంటంటే ఇద్దరిని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇన్వెస్టిగేషన్ ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ.